హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. ఈరోజు మనం చాలా సింపుల్‌గా ఎగ్ టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో, దీనికి ముందుగా మనం ఒక 4 బాయిల్డ్ ఎగ్స్‌ని తీసుకొని దాన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక పాన్ పెట్టి పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఎగ్స్‌ని అటు ఇటు టాస్ చేసిన తరువాత దీనిలో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఉప్పుని కూడా వేసి ఎగ్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో, మనకి ఈ ఫ్రైయింగ్ టైమ్ అనేది 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయితే మన ఎగ్ టెక్స్చర్ అనేది చాలా క్రిస్పీగా అయ్యి టేస్ట్ అనేది అంత బాగోదు. ఆ తర్వాత అదే పాన్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ అలా రోస్ట్ చేయాలి. ఆ తరువాత మనం దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా కలపాలి. ఆ తరువాత దీనిలో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర మెంతి పొడిని కూడా వేసి, బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు బాగా మనకి ఆనియన్ అనేది ట్రాన్స్‌పరెంట్ అయ్యొచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తరువాత మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి బాగా కలిపి, ఇంకొక 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేయాలి. ఆ తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసి బాగా కలిపి దానిలోని ఆయిల్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఉడకనివ్వాలి. మనకి వన్స్ ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. సో, ఆ స్టేజ్‌లో మనం 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ మన టేస్ట్‌కి తగ్గట్టు, ఆ కన్సిస్టెన్సీని తగ్గట్టు వాటర్‌ని యాడ్ చేసి, మనం ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఆ తరువాత మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్‌ని ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతిని వేసి బాగా కలుపుతూ ఒక 10 మినిట్స్ పాటు మనం బాగా ఉడకనివ్వాలి. అప్పుడు మన ఈ యొక్క పులుసు మొత్తం ఎగ్‌లోకి పట్టి, మన ఎగ్ అనేది తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 10 మినిట్స్ తరువాత మనం లిడ్ ఓపెన్ చేసి, మళ్ళొక్కసారి కలిపి, ఆ తరువాత మనం ఆ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని, మనకి వన్స్ ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తరువాత దాన్ని తీసి సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది రైస్‌తో కానీ, చపాతీతో కానీ దేనితో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.